నేను రీసెంట్ గా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక విషయం అబ్జర్వ్ చేశాను. వాళ్ళ ఇంట్లో ఎల్డర్ కిడ్ చాలా సైలెంట్ అండ్ రిజర్వ్ గా ఉన్నాడు. యంగర్ కిడ్ యాక్టివ్ గా ఉన్నాడు. ఈ సినారియో చాలా ఇళ్లలో రిపీట్ అవుతుంది. అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే 2021 లో ఒక స్టడీ ప్రకారం ఎల్డర్ కిడ్స్ కి యాంగ్జైటీ అండ్ పర్ఫెక్షనిజం 30% ఎక్కువగా, ఎస్పెషల్లీ చిన్న ఏజ్ లో కేర్ గివింగ్ రోల్స్ తీసుకున్న వాళ్ళకి. చిన్న ఏజ్ లోనే ఎల్డర్ చైల్డ్ కి టేక్ కేర్ ఆఫ్ యువర్ సిబ్లింగ్ అని సైలెంట్ గా ఒక రోల్ ఇచ్చేస్తారు. స్నాక్స్ షేర్ చేయాలి, ట్రిప్స్ లో హ్యాండ్ పట్టుకోవాలి అని చిన్న చిన్న టాస్క్స్ తో చైల్డ్హుడ్ ని రెస్పాన్సిబిలిటీతో రీప్లేస్ చేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే పేరెంట్స్ ఎప్పుడూ ఆ రోల్ రివోక్ చేయరు. దాని వల్ల కిడ్స్ చిన్న ఏజ్ నుండే హాఫ్ పేరెంట్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు, లైక్ కంట్రోలింగ్ ద యంగర్ వన్స్. అలా వాళ్ళ చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేయడం మర్చిపోతారు అండ్ కిడ్స్ ఆల్వేస్ సీరియస్, ఆల్వేస్ రెస్పాన్సిబుల్ అయిపోతారు. కానీ యంగర్ కిడ్స్ కంట్రోల్ చేస్తున్న ఎల్డర్ సిబ్లింగ్ నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తారు, రెబెలియస్ గా తయారవుతారు, కాన్స్టెంట్ గా ఫ్రీడమ్ కోసం ఎల్డర్ కిడ్స్ తో ఫైట్ చేస్తారు. సో నెక్స్ట్ టైం బిగ్ సిబ్లింగ్ అనే రోల్ అసైన్ చేస్తున్నప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఇది జస్ట్ ఒక టెంపరరీ రోల్ మాత్రమే అని, అండ్ రెస్పాన్సిబిలిటీని రివోక్ చేసి వాళ్ళని కూడా చిల్, సిలీ అండ్ ఈవెన్ సెల్ఫిష్ గా బిహేవ్ చేయనివ్వండి, ఒక నార్మల్ కిడ్ లా. బికాస్ పేరెంటింగ్ అంటే డిసిప్లిన్ మాత్రమే కాదు, ఏజ్ అప్రోప్రియేట్ ఫ్రీడమ్ కూడా. ఇలాంటి రియల్ పేరెంటింగ్ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ ఫాలో అప్బ్రింగింగ్ సింప్లిఫై.